హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. మనం హైపర్బోలా బోర్డు మీద చూసాం కదండి, దాని కాన్సెప్ట్, దాన్ని ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది. అండ్ నౌ వీ విల్ సీ హౌ టు డ్రా ఇట్ అనే డ్రాయింగ్ షీట్లో ఎలా డ్రా చేస్తామో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ద క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్: ట్రేస్ ద పాత్ ఆఫ్ ఎ పాయింట్ P వేర్ F ఈజ్ మేకింగ్ ఎ 50 mm distance from the directrix and eccentricity is 3/2. Okay, so ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ I have to draw one vertical line. Next, exactly with perpendicular to this, I need to draw one horizontal line. Okay, so మీరు ఇవన్నీ 2H పెన్సిల్తో డ్రా చేయాలండి. మీరు నాలాగా పెన్స్తో డ్రా చేయకూడదు. You have to use 2H pencils. Okay, so from here this is center O and this is directrix. Okay, so this is axis. మీరు ఇవన్నీ ఇండికేట్ చేయాల్సిన నీడ్ లేదు ఎగ్జామ్లో. ఓకే, సో నౌ విత్ 50 mm గ్యాప్ యూ నీడ్ టు ఇండికేట్ point F. Okay, now divide this. Okay, before dividing this one, no, divide చేసేద్దాం. Just take parts. Divide this one into 5 number of equal parts. 5 number of parts equal parts ఎందుకు చేసామంటే, this is 3/2. This is 3/2, so 3 plus 2 is equal to 5. ఓకే, సో ఎందుకు 3/2, ఎందుకు 5 పార్ట్స్ చేయాలనేది నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పాను, ఒక క్లాస్లో. సో మీరు దాన్ని నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో కింద లింక్లో ఇస్తాను, సో యూ కెన్ లుక్ ఓవర్ ఇట్. ఓకే, సో నా ఇప్పుడు నేను వర్టెక్స్ పాయింట్ అనేది చూడండి, ఇక్కడ 1 2 3 4 5. నేను వర్టెక్స్ పాయింట్ని నెంబర్ 2 పాయింట్ దగ్గర తీసుకుంటున్నాను. దిస్ ఇస్ V. ఓకే, సో ఫ్రమ్ V ఐ హ్యావ్ టు డ్రా వన్ వర్టికల్ లైన్. V నుంచి నేను ఒక వర్టికల్ లైన్ డ్రా చేయాలి. ఓకే, నౌ వాట్ ఐ విల్ డూ ఈస్, ఇది అయిపోయాక మనం ఏం చేయాలంటే, Vకి Fకి ఉన్న డిస్టెన్స్ని V నుంచి మనం డ్రా చేసిన వర్టికల్ లైన్లో ఇండికేట్ చేయాలి. అది ఎలా అంటే, టేక్ V to F as radius, V as center, draw an arc. You will get a cutting point, make it as point E. Join O to E and extend. ఓకే, క్లియర్ అయిపోయింది కదండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ నుంచి పాయింట్ V దగ్గర నుంచి మనం కొన్ని పాయింట్స్ తీసుకోవాలి. ఓకే, ఆ పాయింట్స్ మనకు టెక్స్ట్ బుక్లో ఎలా ఇస్తారంటే, ఈక్వల్ పాయింట్స్గా తీసుకోమంటాడు. మనం మీద ఈక్వల్ తీసుకోవచ్చు, అన్ఈక్వల్ తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే, ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్నాయి కదా, 10 mm గ్యాప్తో తీసుకుందాం. ఓకే, దిస్ ఈస్ మేక్ ఇట్ యాజ్ point 1, మేక్ ఇట్ యాజ్ point 2, point 3 అండ్ ఇంకొక 10 mm గ్యాప్తో point 4. ఓకే, సో అంటే ఇది ఇలాగే డైరెక్ట్గానే ఈక్వల్ ఇంటర్వెల్స్తో తీసుకోవాలని లేదండి, అన్ఈక్వల్ ఇంటర్వెల్స్లో కూడా తీసుకోవచ్చు. నేను బోర్డు మీద చెప్పడం ఏంటంటే, అన్ఈక్వల్ ఇంటర్వెల్స్తో చెప్పాను. ఓకే, ఈక్వల్ ఇంటర్వెల్స్ తీసుకున్నా, అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ తీసుకున్నా, అన్ఈక్వల్ డిస్టెన్సెస్ తీసుకున్నా, ద పాయింట్ ఈజ్ సేమ్, ప్రాసెస్ ఈజ్ సేమ్. ఓకే, సో ఫ్రమ్ 1 డ్రా వర్టికల్ లైన్ and from 2 also you draw. From 3 and from 4 next from 5 అంటే ఇంకొకటి పాయింట్ తీసుకుందాం. మీది ఈక్వల్ తీసుకోండి, అన్ఈక్వల్ తీసుకోండి, నాట్ ఎ ప్రాబ్లం, మీ ఇష్టం అండి, నాట్ ఎ ప్రాబ్లం. మీరు ఈక్వల్ తీసుకున్నా, అన్ఈక్వల్ తీసుకున్నా, నో రాంగ్ ఇన్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ఓకే, సో నా ఇప్పుడు నేనేం చేయాలంటే, ఈ పాయింట్స్ వచ్చేసి ఈ 1, ఈ OE ఎక్స్టెన్షన్ని 1' దగ్గర కట్ చేసింది, ఇది 2' దగ్గర కట్ చేసింది, 3', 4', 5'. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలంటే, ఐ విల్ టేక్ 1 to 1' యాజ్ రేడియస్. I'm taking 1 to 1' as radius. Okay, this F ఎక్కడ ఉందండి మనకి, ఈ థర్డ్ పాయింట్, F as center, cutting
ఎయిదర్ సైడ్స్, రెండు వైపులా కట్ చేశాను. నెక్స్ట్ 2 to 2 dash as radius, బాగా చూడండి, 2 to 2 dash as radius, F as center, cut 2. సో 3 to 3 dash తీసుకుంటే సేమ్ పాయింట్స్లో వస్తుందండి, ఎందుకంటే ఇది ఇక్కడే ఉంది కాబట్టి. సో దిస్ ఇస్ F. నెక్స్ట్ టేక్ 4 to 4 dash, F as center, బాగా గుర్తుపెట్టుకోండి, F as center కట్ చేయాలి, నాట్ V as center. మర్చిపోయి కొంతమంది Vతో కట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ 5 to 5 dash with F as center. ఓకే, మేక్ దీస్ పాయింట్స్ as P1. ఓకే, పైన ఉన్నాయి కాబట్టి వీటిని డాష్తో ఇండికేట్ చేద్దాం, మీకు గుర్తుంటుంది. P1 dash, P2 dash, P3 dash, P4 dash, P5 dash. This is as P1, P2, P3, P4 and P5. Okay, so now ఇప్పుడు మనం ఏం చేయాలంటే join this total points, all the points, you have to join all the points with a smooth curvature. Okay, ఇక్కడ 5తో ఆపేయకుండా కొంచెం పెంచండి, దట్స్ ఇట్స్. ఓకే, సో మీకు ఇది కర్వేచర్ రావట్లేదు సార్, నాకు వంకర పోతుంది అని అనుకుంటారు కొంతమంది, అప్పుడు యూజ్ యువర్ సెట్ స్క్వేర్. ఓకే, ఈ సెట్ స్క్వేర్ యూజ్ చేసి చూడండి, ఈ సెట్ స్క్వేర్లో కర్వేచర్ ఒకటి P1, P2, P3ని జాయిన్ చేస్తూ ఉంది, అంతేందుకు వీని కూడా జాయిన్ చేస్తూ ఉంది. ఇలా దీన్ని తీసుకొని మనం డ్రా చేసేస్తే కూడా చాలు, సరిపోయింది. దాదాపుగా మనకు కావాల్సిన హైపర్బోలా వచ్చేస్తుంది. This is how it should be. This is the hyperbola what we need. Okay, so after completion of this, what we have to do, and we have to give dimensioning. Okay, only hyperbola with HB pencil to draw cheyali, remaining everything with 2H pencil. Okay, this is 50. ఓకే, సో ఇప్పుడు దీనికి నార్మల్ ట్యాంజెంట్ కొట్టాలనుకోండి, ఏం లేదు, సింపుల్. సపోజ్ ఎంతో డిస్టెన్స్ ఇస్తారు సెంటర్ ఓ నుంచి, సపోజ్ లెటస్ సే సెంటర్ ఓ నుంచి నార్మల్ ట్యాంజెంట్ కొట్టండి విత్ 65 mm అనుకున్నాను, లెటస్ సే 60 mm. ఓకే, సో జస్ట్ ఓ దగ్గర నుంచి, డైరెక్ట్రిక్స్ దగ్గర నుంచి 60 mm లైన్ ఒకటి తీసుకోండి. ఓకే, ఆ 60 mm లైన్ ఇక్కడ కట్ చేసింది చూడండి, P5 దగ్గర కట్ చేసింది. సో అదే వద్దు, ఓపెన్ చేద్దాం, లెట్స్ టేక్ 45 mm. Okay, now take from here to 45 mm. So from 45 mm just draw a line. So this will cut this curvature here. So make it as point P. Okay, point P మనం నోటేట్ చేశాక ఈ పాయింట్ Pని మనం ఏం చేయాలండి, పాయింట్ Pని తీసుకొచ్చి Fకి కలపాలి, జాయిన్ టు F. నెక్స్ట్ మీ డ్రాఫ్టర్ స్కేల్ కలపకుండా F దగ్గర పెట్టుకుంటే దానికి పర్పెండిక్యులర్ వస్తుంది, FPకి పర్పెండిక్యులర్ లైన్ వస్తుంది. ఇట్ విల్ కట్ హియర్ ఎట్ పాయింట్ N. ఓకే, నౌ జాయిన్ ఈ పాయింట్ని Pకి తీసుకొచ్చి కలపండి, కలపద్దు, జస్ట్ ఇలా డ్రా చేయండి. ఓకే, దిస్ విల్ బి T అండ్ T డాష్ యువర్ ట్యాంజెంట్. సో ఈ పాయింట్కి ఈ స్కేల్ మనం ఈక్వేట్ చేసాం కదండి, సో దీనికి పర్పెండిక్యులర్గా అంటే ఎగ్జాక్ట్ ఇంకొక స్కేల్, ఇది మీకు నార్మల్ అండ్ డాష్. ఓకే, దిస్ ఈస్ నార్మల్ అండ్ ట్యాంజెంట్. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు డ్రా నార్మల్ అండ్ ట్యాంజెంట్స్. ఓకే, డ్రా చేసేసాక మీరు ఇండికేట్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. దిస్ ఈజ్ నార్మల్, బట్ ఏది ఇండికేట్ చేసినా బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో ఉండాలండి. దిస్ ఈజ్ నార్మల్ అండ్ దిస్ ఈజ్ tangent. Now కింద మనం రాయాలి hyperbola by eccentricity method. Okay, this is how you should draw, you should make hyperbola. Okay.